అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం ములుగపూడి వద్ద నర్సీపట్నం రూరల్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా నర్సీపట్నం నుంచి తునివైపు వెళ్తున్న ఏపీ 16BA 5238 నంబర్ గల ఫోర్డ్ కారులో 122 కేజీల గంజాయిని 4 బ్యాగుల్లో పట్టుకొని వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా ఒరిస్సా బార్డర్ రోళ్లగడ్డ గ్రామం వెళ్లి కేజీ 500 రూపాయల చొప్పున 122 కేజీల గంజాయిని 6,10,000 రూపాయలకు బేరం కుదుర్చుకొని ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చామని, తుని వెళ్లిన తర్వాత మిగతా సొమ్ము ఇవ్వడానికి నిర్ణయించుకున్నట్లు పోలీసులకు తెలిపారు. నాతవరం ఎస్ఐ భీమరాజు, నర్సీపట్నం రూరల్ సిఐ రేవతమ్మ సిబ్బంది ముద్దాయిలను పట్టుకొని వారి వద్ద నుంచి 122 కేజీల గంజాయి, 3 సెల్ ఫోన్లు, ఒక ఫోర్డ్ కారును స్వాధీనం చేసుకుని ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించామని, పరారీలో ఉన్న మరో 2 ముద్దాయిల కోసం గాలిస్తున్నట్లు నర్సీపట్నం డీఎస్పీ పి శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ రోజున నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలోని నర్సీపట్నం రూరల్ సర్కిల్, నాతవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మాకు రాబడిన సమాచారం మేరకు నర్సీపట్నం రూరల్ సిఐ రేవతమ్మ గారు, భీమరాజు నాతవరం ఎస్ఐ గారు వారి సిబ్బందితో పాటు అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక కారు ఏపీ 16BA 5238 అనే కారు అక్కడి నుంచి వస్తూ పోలీసు వాళ్ళని చూసి అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించగా మా సిబ్బంది వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వాళ్ళు పారిపోవడానికి గల కారణాలను విచారించగా ఆ కారును కూడా తనిఖీ చేయగా సుమారుగా 122 కేజీల గాంజాయిని 4 ప్యాకెట్లు, అంటే డిక్కీలో ఉన్న 4 ప్లాస్టిక్ సంచుల్లో సుమారుగా 122 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ దీంట్లో ముగ్గురు వ్యక్తులు మేము అదుపులోకి తీసుకున్నాం. బడుకొండ నాని, అలాగే వంతెల గిరి, వెంకనాయుడుపేటకు చెందిన భార్గవ సాయి, వీళ్ళు ముగ్గురిని కూడా మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇంకా దీనికి అడ్వాన్స్ పేమెంట్ చేసిన వ్యక్తిని, అలాగే A1 ఎవరైతే ఉన్నారో ఆయన్ని కూడా మేము అరెస్ట్ చేయాల్సి ఉంది. మా విచారణలో మా తాలూకా రికార్డ్స్ కూడా మేము వెరిఫై చేస్తే A1 మీద, అలాగే A2 బడుకొండ నాని మీద కూడా చాలా కేసులు ఉన్నాయి. ఆల్రెడీ A2 ఇందులో ఇప్పుడు మేము అరెస్ట్ చేసిన వంతెల బడుకొండ నాని ఎవరైతే ఉన్నారో ఆయన PD యాక్ట్లో కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఆ PD యాక్ట్ కూడా దాంట్లో కూడా జైలు నుంచి బయటకు వచ్చి ప్రజెంట్ తిరుగుతున్నాడు. అయినా సరే వీళ్ళలో మార్పు లేదు. వీళ్ళంతా కూడా ఇంకా గంజాయి అక్రమ రవాణాలో వీళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. వీళ్ళ ముగ్గురిని కూడా మేము అదుపులోకి తీసుకొని ఈ రోజున కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది మేజిస్ట్రేట్ గారి ముందు. అలాగే వారి వద్ద నుంచి ఒక 3 సెల్ ఫోన్లు కూడా మేము సీజ్ చేసుకోవడం జరిగింది. ఇద్దరున్నారండి, 2 ముద్దాయిలు పరారులో ఉన్నారు. ఆ 2 ముద్దాయిలు పైలట్ చేసిన వ్యక్తి ప్లస్ A1, ఇందులో 2 వ్యక్తులు మేము అరెస్ట్ చేయాల్సి ఉంది. అలాగే A1 అరెస్ట్ చేసిన తర్వాత ఈ లీడ్స్ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అన్న సమాచారం మేము తెలుసుకోవాల్సి ఉంది.